హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డెలిషియస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము స్టఫ్డ్ రింగ్ పకోడా. అంటే ఇది రింగ్ పకోడా అని కొంతమంది అంటారు. దీనిని మనం స్టఫ్ చేసుకుంటాము. క్యాప్సికమ్ని రింగ్ లాగా చేసుకొని దాని లోపల మనం స్టఫ్ చేస్తాము. అందుకే స్టఫ్డ్ రింగ్ పకోడా అని నేను పేరు పెట్టాను. దీనికోసం నేను 3 క్యాప్సికమ్ మీడియం సైజు ఉండేవి, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా తీసుకుంటున్నాను. దీనిని నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఆ 2 చివర్లు మనం ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఉండే భాగాన్ని మనం మరి అయినట్లయితే 3 భాగాలుగా చేసుకుంటాము. నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలనేది, ఎలా కట్ చేయాలనేది. ఇలా కట్ చేసి ఈ 3 క్యాప్సికమ్ తోటి మనకు 9 రింగు పకోడాలు వస్తాయి. నేను చూపిస్తున్నట్లుగా ఒక 1/2 ఇంచి ఉన్నట్లుగా రింగులాగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. ఇలా చేసుకున్న తర్వాత దీని లోపల ఉండే గింజలు, విత్తనాలు అవన్నీ కూడా ఆ కండ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇది యూజ్ చేసుకోము. ఈ మధ్యలో ఉండే పార్ట్ని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది రింగులాగా వచ్చింది కదా, అందుకే దీనిని రింగ్ పకోడా అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా క్యాప్సికమ్ పకోడా మనం చేస్తూనే ఉంటాం. క్యాప్సికమ్ బజ్జీలు, క్యాప్సికమ్ పకోడా అలాంటివి. ఇక్కడ ఒక క్యాప్సికమ్కి 3 రింగులు వచ్చినాయి. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి తొడమి దగ్గర అలాగే ఇంకొక చివర్లో కట్ చేసిన దానిని చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా 2 క్యాప్సికమ్లను కూడా నేను కట్ చేసి పెట్టుకుంటాను. దీనిని మనం కర్రీలోకి యూజ్ చేసుకుంటాం, అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కొత్త వెరైటీగా ఉంటుంది. మనకు వర్షాకాలం కానీ ఎప్పుడైనా కూడా ఎవరైనా గెస్టులు వచ్చినా మనం ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలిగి వెరైటీగా చేయగలిగేటటువంటి స్నాక్ ఐటమ్. ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాప్సికమ్ని ఇక్కడ నేను ఒక 3-4 అంటే చిన్న సైజు అయితే ఒక 4, పెద్ద సైజు అయితే 3 సరిపోతాయి ఉల్లగడ్డలు, ఆలుగడ్డ తీసుకొని ఉడికించి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆలుగడ్డని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, రింగులన్నీ కట్ చేసేసుకున్నాను. ఇవి రింగ్స్ పెద్దవి, చిన్నవి క్యాప్సికమ్ ముక్కలు. దీనిని రెడీ చేసుకున్న తర్వాత మనం బజ్జీలు వేసుకోవడానికి పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ పిండి నార్మల్గా అందరం కలుపుకుంటూనే ఉంటాం, శనగపిండిని. ఇందులో నేనేమి వేస్తానో చూడండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి. పిండి బాగున్నట్లయితే జల్లించుకోని అవసరం లేదు. కొద్ది రోజులు అయినట్లయితే మనం తెచ్చిపెట్టుకొని జల్లించుకొని యూజ్ చేసుకుంటే ఇందులో ఏదైనా ఉండలు కట్టేసినటువంటివన్నీ లంప్స్ లాగా క్రియేట్ అవుతాయి. అందుకని జల్లించుకున్నట్లయితే మనకు పిండి సాఫ్ట్గా ఉంటుంది కలుపుకున్నప్పుడు. దీంట్లో 2 స్పూన్లు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుంటాము. తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నట్లయితే మనకు మంచి కలర్ వస్తుంది. తర్వాత 1 స్పూన్ కారం పొడి, అలాగే 1 స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. ఈ చాట్ మసాలా వేసి మనం కలుపుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఈ పిండికి బాగా పడుతుంది. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో తగినంత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా మన బజ్జీల పిండిని కలుపుకున్నట్లుగా కలిపి పెట్టుకోవాలి. ఈ బజ్జీల పిండిని ఎలా కలుపుకుంటాం, ఒక్కొక్కసారి వాటరీగా అయిపోతుంటుంది. అలా కాకుండా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన స్పూన్కి అతుక్కునేలాగా కలిపి పెట్టుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా స్పూన్కి అతుక్కుంటున్నాను అనేది. ఆ స్పూన్కి బదులు మనం వాడేటటువంటిది ఏదైనా కూడా ఆలుగడ్డ కానీ, ఆనియన్ కానీ, అలాగే అరటికాయ బజ్జీలు కానీ, దేనికైనా కూడా పిండిని ఎలా కలుపుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా బజ్జీలు అనేవి వస్తాయి. అలాగే మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటలతోటి మీకు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నీళ్ళైతే సరిపోవట్లేదు. మనం ఫైనల్గా వచ్చేటప్పటికి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే వాటరీగా అయిపోతే మళ్ళీ మనం పిండి కలుపుకోవాల్సి వస్తుంది. పిండికి తగ్గట్టు కారం, సాల్ట్ అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, స్పూన్కి ఇలా అతుక్కున్నట్లుగా
మనం కలిపి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకుందాం స్టఫింగ్ కోసం. ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 అర స్పూను పసుపు పొడి, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా. ఇది స్నాక్ ఐటెం కాబట్టి తప్పకుండా చాట్ మసాలా యూజ్ చేసినట్లయితే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఆయిల్లో వేసుకోవడం వల్ల ఇవి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్ అయితే యూజ్ చేయట్లేదు. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని వేసి తగినంత ఉప్పు వేసుకున్నట్లయితే మన క్యాప్సికమ్ ఫాస్ట్గా మగ్గిపోతుంది, మెత్తబడుతుంది. దీనిని ఒక 2 నిమిషాలు కలిపినట్లయితే క్యాప్సికమ్ ఈజీగా మనకు ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇలా ఇప్పుడు ప్రెస్ చేసినట్లయితే గరిటెతోటి మనకు ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా చేసి పెట్టుకున్న దీనిలో మనం ఉడికించి స్కిన్ తీసేసినటువంటి ఆలుగడ్డని ఇందులో వేసుకుంటున్నా. ఇక్కడ మీడియం సైజులోవి నేను 4 తీసుకున్నాను. ఇది ఎక్కువ స్టఫింగ్ పడుతుంది, ఎందుకంటే రింగు లోపల ఉండే ప్లేసు పెద్దదిగా ఉన్నందువల్ల మనకు ఎక్కువ స్టఫింగ్ అనేది పడుతుంది. అందుకని కర్రీ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కర్రీ చేసేసుకున్న తర్వాత ఇందులో అన్ని మసాలాలు, సాల్ట్ అన్నీ ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మనం వచ్చేసి ఇందులోకి కొంచెం కసూరి మేతిని అలాగే కొత్తిమీరని కలిపేసుకుంటే మన కర్రీ ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇదంతా మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అనేది. ఆలుగడ్డ ఉడికించి పెట్టేసుకొని క్యాప్సికమ్ కట్ చేసేసుకుంటే వెంటనే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కసూరి మేతి వేస్తున్నాను, అంటే ఎండబెట్టినటువంటి మెంతాకులది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చేసుకుందాము. చల్లారితేనే మనం స్టఫ్ చేయడానికి, మనం స్పూన్తో స్టఫ్ చేసి అది నిలబడదు. చేత్తో స్టఫ్ చేసినప్పుడు మనకు కాలుతుంది కాబట్టి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్స్ని తీసుకొని దీని లోపల మనం చేసి పెట్టుకున్నటువంటి కర్రీని ఇప్పుడు చిన్న రింగ్ తీసుకొని చూపిస్తున్నాను మీకు. కర్రీ కొంచెం వేడిగా ఉంది. ఇలా మనం స్పూన్తో వేడిగా ఉన్నట్లయితే స్పూన్తో పెట్టుకోవాలి. ఇది మనం హోల్ పెద్దదిగా ఉన్నందువల్ల ఒక సైడ్ పెడుతున్నప్పుడు ఇంకొక సైడ్ నుంచి పడిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంకొక చేతిలో అరచేతిలో పెట్టుకొని ఇలా ఫిల్ చేసుకున్నట్లయితే ఫుల్గా ఫిల్ చేసినట్లయితే ఇక్కడ ఊడి పడిపోకుండా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పెద్ద హోల్స్ ఉండేటటువంటి అంటే మధ్య భాగంలో కట్ చేసినటువంటి క్యాప్సికమ్ని నిలబడడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేయండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది ఈ స్నాక్ ఐటమ్. ఇలా ఫుల్గా ఫిల్ చేసినట్లయితే ఇది ఊడిపోకుండా ఉంటుంది, టైట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం బజ్జీలులాగా వేసేసుకోవడమే. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా నేను అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉంచుకోవాలి. ఈ స్టఫ్ చేసినటువంటి ఈ క్యాప్సికమ్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమవుతుంటుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి 2 సపరేట్ అయిపోయేటటువంటి ఇది ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగా పట్టుకొని దీనిని ఆయిల్లో వేయాలి. మంట తగ్గించుకోండి, లేకపోతే మంట ఎక్కువగా ఉన్నప్పుడు చేతి మీద పడుతుంది. మంట తగ్గించి వేసుకున్న తర్వాత మంట పెంచుకున్నట్లయితే మనకు ఆయిల్ ఎగరకుండా ఉంటుంది. ఇలా వేసుకొని మనం బజ్జీలు అలాగా కాల్చుకున్నట్లయితే మన స్టఫ్డ్ రింగ్ పకోడా అనేది
రెడీ అయిపోతుంది. ఇది ఎవరైనా పిల్లలైనా కూడా స్టఫింగ్ ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. దీనిని టమాటా సాస్తో కానీ అలాగే గ్రీన్ చట్నీతో కానీ దేనితోనైనా గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ చేసుకొని, లేకపోతే చిల్లీ సాస్తోనైనా తినచ్చు. దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా వెరైటీగా సర్వ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత మనం దీనిని తీసేసుకుంటాము. ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి మనకు కాలినట్లయితే. ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత ఈ రింగ్ పకోడా అనేది ఎలా ఉంటుందనేది మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి ఇవన్నీ వేసినందువల్ల కర్రీలో ఆనియన్ వేయకపోయినా కూడా మంచి టేస్ట్ అయితే ఈ బజ్జీలకి వస్తుంది. మన సౌత్ ఇండియన్స్ అయితే బజ్జీలు అని చెప్తాము, నార్త్ ఇండియాలో పకోడా అని చెప్తారు. దీన్ని అందుకే పకోడా అని చెప్పాను. థ్యాంక్ యూ.